ఆమె సిపిఐ క్యాండిడేట్ డిక్లేర్ చేశారు. ఆయన చేసిన మొదలుకొని అనుకూలత పెరుగుతోంది, బాగా ట్రెండ్ పెరుగుతూ ఉంది. అంటే అప్పుడు చేశాం. అట్లా తమిళనాడు చర్చలు జరుగుతున్నాయి, సానుకూలమైన చర్చలు. బీహార్లో సానుకూలమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్కి వచ్చేక్కడికి సిపిఐ సిపిఎం లెఫ్ట్ కలిసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే కలుపుకుంటాం, లేకుండా పోతే కలుపుకోం. అది ఆ విధంగా దేశం మొత్తం మీదుగా దాదాపు 19-20 సీట్ల దాకా గట్టిగా పోరాటం చేయడానికి నిన్న మా సెక్రటరీ మీటింగ్ జరిగింది. ఆ సెక్రటరీలో వివిధ రాష్ట్రాల్లో అనుసరించేటువంటి ఎన్నికల ఎత్తుకలకు సంబంధించి మాట్లాడుకుంటాం. కొన్ని చోట్ల పొత్తు ఉండొచ్చు, కొన్ని చోట్ల పొత్తు ఉండకపోవచ్చు. అంతిమంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కుటుంబకు అనుకూలంగానే మేము ఉంటామని చెప్పేసి నేను చెప్తున్నాం. ఇప్పుడు రేపు 1వ తేదీ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసి పెద్ద బహిరంగ సభ పెడతా ఉన్నాం. అక్కడ ప్రత్యేక హోదా సంబంధించినటువంటి అంశం ఉంటాయి. అట్లాగే విశాఖపట్నంలో ఒక సభ పెట్టబోతున్నాం, అమరావతి సభ పెట్టబోతున్నాం. కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కలిసి ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది. అవగాహన ప్రకారం ఒక పబ్లిక్ మీటింగ్ అనంతపురం జరిగింది, రాయలసీమ ప్రాంతానికి. ఇంకొకటి తిరుపతి జరగబోతా ఉంది. మళ్ళా అమరావతిలో ఒక మీటింగ్ జరగబోతుంది, విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరగబోతుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కలిసి పెద్ద ఎత్తున సభలు పెట్టడం ద్వారా ఇది చాలా ఇష్యూస్తో పాటు పాలిటిక్స్ ఉంటున్నాయి. పాలిటిక్స్ లేకుండా ఉంటాం ఏమైనా సన్యాసమా? పాలిటిక్స్ రాబోయేటువంటి ఎన్నికల్లో మరి ఇద్దరు తొత్తులైపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక పక్కన, వైఎస్ జగన్మోహన్ ఇద్దరు కూడా పోటీపడి పరమానంద శిష్యులైతే పరమానంద శిష్యుడు కాళ్ళు పట్టుకుని ఒత్తిడి చేశారు. ఆ ప్రకారం ఒత్తిడి చేస్తున్నప్పుడు ఆయన లొంగిపోయినప్పుడు ఖచ్చితంగా సిపిఐ కాంగ్రెస్ సిపిఎం కలిసి ఒక వేదిక వద్దాం అనుకున్నాం. సీట్ల పంపిణీ తర్వాత చేసుకుంటాం. ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ మార్పు రావడానికి ఉపయోగపడే పద్ధతిలో ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది సక్సెస్ అవుతుందని చూసి మాకు చెప్తాము. మా భాష నమస్కారం అండి. చాలా విషయాలు మన కమిటీ నారాయణ గారు చెప్పారు. ఓన్లీ 2 ఇష్యూస్ గురించి నేను మాట్లాడాలి. నెంబర్ 1 ఏంటంటే ఈ రైతులు ఉద్యమం చాలా హిస్టారికల్గా పాపం చేస్తున్నారు పట్టుదలంతో. సో ఈ ఎంఎస్పి ఇంకా పెన్షన్ గురించి ఇంకా కేసెస్ గురించి ఇంతకుముందు అగర్వాల్ చైర్మన్షిప్లో కమిటీ పెట్టారు 40 మంది. ఏమైంది తెలియదు, ఓన్లీ ఫార్మాలిటీ. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. కానీ వాళ్ళు పట్టుదలంతో మొత్తం రైతులు అన్నదాతలు. సో ఆ విషయం గురించి మన కేంద్ర ప్రభుత్వం ఏం పట్టుదలం వాళ్ళ దగ్గర ఏం లేదు. సో కానీ ఈ రైతులు కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఇది ఒక నెల కాదు, 2-3 నెలలు అయితే కూడా ఏం పర్వాలేదు అని. నిన్న ప్రపంచ వ్యాపార సంస్థ WTO వ్యతిరేకంగా వాళ్ళు ఒక పెద్ద ప్రదర్శన కూడా చేశారు. సో అసలు చూస్తే ఏంటంటే ఈ ఎంఎస్పి చాలా పెద్ద సమస్య ఇది. ఎందుకంటే వాళ్ళు ఆదాయం తగ్గుతున్నది. మొత్తం మన భారతదేశంలో చూస్తే 14 కోట్ల హోల్డింగ్స్ ఉంది. ఆ హోల్డింగ్స్ వల్ల వాళ్ళకి ఆదాయం ఇంకా అనేక విషయాల గురించి ఆలోచన ఈ కేంద్ర ప్రభుత్వం చేయాలి. కానీ వాళ్ళు ఈ విషయంలో వాళ్ళు ఏం కేర్ చేయడం లేదు. కానీ మొత్తం రైతులతో సహా ఈ వర్కర్స్ కార్మికులు అందరూ కలిసి సానుభూతిగా సపోజ్ పెద్ద ఉద్యమం చేస్తే తప్పనిసరిగా ఈ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ ఎంఎస్పీ గురించి వాళ్ళ డిమాండ్స్ గురించి ఫుల్ఫిల్ చేయాలని మేము గట్టిగా ఇది చేస్తున్నామండి. సో షుగర్ కేన్ వర్కర్స్ గురించి మీరు 14 డేస్లో పేమెంట్ చేయాలని ఉంది. ఆ చట్టం తీసుకొని వస్తే ఈ చట్టం ఎందుకు తీసుకొని రారు? ఏం మీకు హర్డల్ ఏముంది? సో ఓన్లీ ఏంటంటే ప్రెస్టీజ్ ఇష్యూ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో అన్నదాతలు గురించి ఈ ప్రెస్టీజ్ తీసుకోకూడదు. దే షుడ్ కమ్ ఫార్వర్డ్, ఇమీడియట్గా ఈ ఫుల్ఫిల్ చేయాలని కోరుతున్నాము. నెంబర్ 2 విషయం ఏంటంటే నిన్ననే పేపర్లో వచ్చింది, ఈ క్రిమినల్ లాస్ 3 క్రిమినల్ లాస్ జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వచ్చింది. ఏంటంటే మోదీ గారికి లేకుంటే బీజేపీకి
ఏం ఒక 5% భయం కూడా లేదు. కనీసము హిస్టరీ చూసి వాళ్ళు కొద్దిగా నేర్చుకోవాలి. వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇండియా షైనింగ్ అని చెప్పారు. చూస్తే అది ఉండవచ్చు, కానీ ఇమ్మీడియట్గా ఎలక్షన్ అయిన తర్వాత ఓడిపోయినారు. సో ఈయనకి ఏం గ్యారంటీ, 200% గ్యారంటీ ఉందా? ఒకటే విషయం నేను చెప్పేది ఏంటంటే, ఆయన అంత పట్టుదలంతో మాట్లాడుతున్నారు. సపోజ్ ఇక్కడ ఏంటి అన్లాఫుల్ యాక్టివిటీ, చిన్న విమర్శ ఉంటే కూడా అన్లాఫుల్ యాక్టివిటీ పైన వితౌట్ బెయిల్ ఎవరికైనా మంత్స్ టుగెదర్ పెట్టవచ్చు. కానీ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వల్ల మన మోదీ గారికి చాలా పెద్ద ఇది విశ్వాసం ఉంది, ఏమైనా చేయవచ్చుమని. సో ఈ విషయంలో ఎట్లయినా మొత్తం డెమోక్రటిక్ ప్రాసెస్లో సుప్రీంకోర్టు కూడా ఇది తీసుకోవాలి. సుప్రీంకోర్టు వివిప్యాట్ 100% ఉండాలని చెప్తున్నారు. సో ఇది ఉండాలా లేదా చూస్తే ప్రతిరోజు ఇండియా ఎంత డెవలప్ కంట్రీ ఉంది, ఎంత ప్రోగ్రెస్ చేస్తుంది అని మాట్లాడుతున్నారు. కానీ వై దే కెనాట్ ఇంప్లిమెంట్ దిస్ థింగ్? 121 కంట్రీస్ ఈ బ్యాలెట్ పేపర్స్, ఆల్ డెవలప్డ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ యూకే, యుఎస్ఏ, ఇటాలీ, జర్మనీ, జపాన్, ప్రతి వాళ్ళు ఈ బ్యాలెట్ పేపర్స్. కానీ మేమెందుకు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్? అంతా డెవలప్ కంట్రీ G20 మొన్ననే పెట్టిన తర్వాత ప్రపంచంలో మేము కూడా 3rd బిగ్గెస్ట్ ఎకానమీ అని చెప్పిన తర్వాత, సో వై యు ఆర్ ఫాలోయింగ్ ది బ్యాక్వర్డ్ మెథడ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్? ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వల్ల మన మోదీ గారికి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఏమైనా ఇది పబ్లిక్లో కోపం ఉంటే, ఏమైనా మైనస్ పాయింట్ ఉంటే కూడా నేను ఈజీగా ఇది కవర్ చేసి తప్పనిసరిగా మళ్ళీ గవర్నమెంట్ ఏర్పాటు చేయవచ్చు అని. సో మేము చెప్పేది ఏంటంటే, ఈ మిషన్ పనికి రాదు. మొత్తం వివిప్యాట్ 100% ఉండాలి, లేకుంటే ఇది అబాలిష్ చేసి బ్యాలెట్ పేపర్స్ ఉంటేనే అప్పుడు రేపు డెమోక్రసీకి ఒక ఫ్యూచర్ ఉంటుంది అని నేను అందరికీ చెప్పింది. థ్యాంక్ యూ. ఒక మాట మోడీ గ్యారంటీ అనేది చెవులు పగిలిపోయే పద్ధతుల్లో అన్ని చోట్ల, అన్ని పత్రికల్లో, రేడియోలో, టీవీలో, ఫోన్ ఆన్ చేసే ఫోన్లో కూడా మోడీ గ్యారంటీ వస్తుంది. మోడీ గ్యారంటీయా, బీజేపీ గ్యారంటీయా? మోడీ గ్యారంటీయా, ఎన్డీఏ గ్యారంటీయా? ఇది తేల్చాల్సి వస్తుంది. ఒక పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఉన్నప్పుడు గ్యారంటీ పొలిటికల్ పార్టీ చేయాలి, కానీ వ్యక్తిగతంగా మోడీ గ్యారంటీ అంటే హిట్లర్ గ్యారంటీ కింద లెక్క. హిట్లర్ గ్యారంటీ ఏ విధంగా అయితే హూనం చేశాడో అప్పుడు మోడీ గ్యారంటీ కింద ముందే చేస్తున్నాడు. అంటే ఇది మోడీ గ్యారంటీ అంటే ఇది దేశానికి వచ్చే ప్రమాదం తప్ప ఇంకోటి కానే కాదు. దీన్ని గుర్తించాల్సిన అవసరం జరుగుతుంది. థ్యాంక్ యూ. సంబంధం అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే రాజకీయాలకు సంబంధించి ఆయనకి బొత్తిగా తెలిసినట్టు కనపడదు. కేరళలో నాకు అది ఎక్కడైనా సరే మా పోరాటం బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది. బీజేపీని ముందుకు రానికుండా చేయడానికి కావాల్సిన పోరాటాలు ఉంటాయి. మొట్టమొదటి నుంచి కూడా కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ రెండే నడుస్తూ ఉన్నాయి. గత ఎన్నికల్లో కూడా ఆడ మేము పోటీ చేసుకున్నాం, మేము ఒంటగా లేదు. అక్కడ ఎవరు గెలిచినా సెంటర్లో బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటాం. అంతకుముందు గెలిచినా కానీ ఇప్పుడు కూడా మేము పోటీ చేసుకున్నా తప్పనిసరిగా ఎవరు గెలిచినా సరే సెంటర్లో బీజేపీకే వ్యతిరేకంగా ఉంటాం తప్ప మీకు అనుకూలంగా ఉండే ప్రసక్తి లేదు. అందులో ఎందుకంటే కడుపుమట మేము పోట్లాడుకుంటే నీకేం బాధ? నీకు ఉంటే బాధ ఏంటంటే ఇద్దరు కలిసి మాకు వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి అనుకుంటున్నారు. మధ్యలో చెప్పడం ద్వారా బీజేపీ అని గెలుస్తుందేమో అనుకుంటున్నారు. అదంతా పగటి కావాలి తప్ప ఇంకోటి కానీ కాదు. అసలు మీరు ఒకవైపు ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను వదిలిపెట్టి ఈ పబ్లిక్ సెక్టార్స్ ఎగిరిపోతూ ఉన్నాయి. తర్వాత రైతులు విపరీతమైన ఆందోళనలో ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ, ఢిల్లీ చుట్టూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇది ఒక యువకుడు చనిపోయాడు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మాకున్నటువంటి డిమాండ్స్ వదిలిపెట్టడం అంటూ ఉన్నారు. ఇది గిట్టుబాటు ధరలు అడుగుతున్నారు, కేసు ఎత్తేమని చెప్తున్నారు. తర్వాత రైతుకు సంబంధించిన రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయమని అంటున్నారు. అది కొత్త కొత్త ఏం కాదు, 2 ఏళ్ళ క్రితం వాళ్ళు ఒప్పుకునింది, దాన్ని అమలు చేయమని కోరుతున్నారు. అయినా సరే వాళ్ళని జంతువులను వేటాడేట్టుగా, జంతువులు వేటాడరు,
డ్రోన్ పెట్టి ఆయుధాలు పంపిస్తారండి? కేసు పంపిస్తారా? వాళ్ళు మనుషులా ఇంకేమన్నా పశువులా? పాకిస్తాన్ బార్డర్ కూడా అంత గౌరవం ఉండదు, అక్కడ కూడా అంత సెక్యూరిటీ ఉండదు. వాళ్ళు అన్నదాతలు లేకుండా దేశం బాగుపడుతుందా? అన్నదాతలపై యుద్ధం ఎందుకని? వాళ్ళేం టెర్రరిస్టులా? శత్రువులాగా భావించి శత్రు శిబిరం మీద దాడి చేస్తున్నారో ఆ ప్రకారం రైతాంగం మీద దాడి చేస్తున్నారో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే దేశం మొత్తం మీద మీకు కావాలంటే కోట్లు అడుక్కోవచ్చు. ఎందుకు మొన్నటిదాకానేమో రామాలయాన్ని అడ్డం పెట్టుకున్నారు, రాముడిని అడ్డం పెట్టుకుని అయోధ్యను తీసుకొచ్చి దేశం మొత్తం మీదుగా అయోధ్య, రామాలయం, రాముడు, జై శ్రీరామ్ అని చెప్పేసి అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సముద్రం లోపలికి వెళ్ళి కృష్ణుని కాళ్ళు పట్టుకుంటున్నారు. అంటే సముద్రం లోపల కృష్ణుని పట్టుకొని ఓట్లు అడుగుతారు, అయోధ్యలో పోయి ఓట్లు అడుగుతారు, అంటే ఆకాశం మీద అడుగుతారు. జనాన్ని మాత్రం కలవరా? ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని కలవరా? వాళ్ళని కలవకుండా దేవుళ్ళని అగ్ని లోపల పుచ్చుకోవడం ఇవన్నీ చేస్తున్నప్పుడు మేము కింద దేహాలు విడి సాగు చేసేటువంటి మోడీ, ఇంట్లో ఈగల మోత, బయట పల్లకే మోత, ఊర్లో దేశంలో అందరూ చేయడానికి సవరించుకుంటూ ఉన్నారు, కానీ బయటకు వచ్చేకాడికి పల్లకే మోత వస్తున్నారు. ఇప్పుడేమంటున్నాడు, 100 దేశాల వాళ్ళు నన్ను పొగుడుతూ ఉన్నారు, అందరూ పొగుడుతారు కాబట్టి 400 సీట్లు మాకు వస్తాయని చెప్పేసి మొన్న వాళ్ళ కార్యక్రమం చెప్తున్నారు. అంటే ఆ 100 దేశాల వాళ్ళు ఇక్కడ చోట్లు వేస్తారా? ఒకసారి ఓట్లు ఇచ్చేట్టున్నారు వాళ్ళకి కూర్చోకపోతే. ఫారినర్స్ కూడా ఓట్లు వేస్తారేమో, ఇక్కడ ఓట్లు లేదు కాబట్టి. ఇంకోటి ఏమంటాడంటే, నేను కష్టపడి మన విగ్రహాలను దొంగిలించడం కూడా విదేశాలు ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో అవన్నీ పట్టుకొస్తానంటున్నారు. నేను కోరేది ఏంటంటే, అంత కష్టపడి విగ్రహాలు పట్టుకొస్తే పట్టురానైనా అదే ఈ దేశం నుంచి వెళ్ళిపోయిన 30 మంది ఉన్నారు కదా డబ్బులు ఎగ్గొట్టిపోయిన వాళ్ళు, 10 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయిన వాళ్ళలో ఒక విజయవాడ తప్ప మీకంతా మీ గుజరాత్ వాళ్ళే కదా. మీ మేనలలో, మేనమావలో, మేనత్తలకు మొగుళ్ళో అయ్యింటారు వాళ్ళే కదా జరిగింది, ఒక విజయవాడ తప్ప. మరి విగ్రహాలు పట్టుకొచ్చే శక్తి ఉన్నోడివి నువ్వు వెళ్ళి వాళ్ళు కూడా పట్టుకొస్తే ఒక 10 లక్షల కోట్ల రూపాయలు మనకు వస్తాయి కదా. మరి దాని దగ్గరికి ఎందుకు పోవు? స్విస్ బ్యాంక్లో ఉండే బ్లాక్ మనీ తెస్తామని చెప్పారు, మరి ఎందుకు ఎంత ఇచ్చారు? కలగకపోయారు కదా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఇచ్చారా? ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈవిని కేవలం బర్రె పేడను బద్దలుగా పగలగొట్టే వీరుడు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆయన కేవలం పర్సనాలిటీ కల్ట్, బీజేపీలో పర్సనాలిటీ కల్ట్ ఫస్ట్ టైం వస్తూ ఉంది. ఆయన సముద్రం లోపల పోయాడు, ఎంతో వీరుడు కాబట్టి, బలాఢ్యుడు కాబట్టి, ఆరోగ్యవంతుడు కాబట్టి ఆయన చూసామని చెప్తున్నారు. నువ్వు బలం రాకుంది కదా, నువ్వు చక్కగా అందంగా ఉంటావు, చాలా హాయిగా ఉంటావు, ప్రపంచ అందాల పోటీలు పెడితే అందాల పోటీలు నెంబర్ 1 వస్తావు, నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నా. నేను బ్యూటీ పార్లర్లో నువ్వు చేసుకోవచ్చు, ఇలా అందాల పోటీలు గెలుచుకో, ప్రధానమంత్రిగా ప్రజల చేత నువ్వు ఓడిపోతావు. ఎందుకంటే మీకేం ప్రజలు చేయలేదు కాబట్టి. ప్రజల కోసం ఏదైనా చేసి ఉంటే ఇంత కష్టపడాల్సిన పనిలే, సముద్రం దూకాల్సిన పని లేదు, ఇంకో దేవాలయం పోవాల్సిన పని లేదు, కృష్ణుని అడుక్కోవాల్సిన పని లేదు, రామాయణం అడుక్కోవాల్సిన పని లేదు, తర్వాత జిమ్మిక్కులు చేయాల్సిన పని లేదు. మీరు ప్రజానికానికి ఏం చేయలేదు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏం లేవు, ఒక్క పబ్లిక్ సెక్టర్ కూడా తేలేదు. 10 ఏళ్ల బలమైన పార్టీ ఒక్క పబ్లిక్ సెక్టర్ తేలేదు. ప్రపంచం మొత్తం అమ్మేస్తున్నారు, చట్టాలు మొత్తం మార్చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తాయి కాబట్టి ఓట్లు ఎట్లా చెదరగొట్టాలని చెప్పేసి సిఏఏ పెడతా ఉంటారు, సిటిజన్స్ సంబంధించిన పెడతా ఉంటారు. జనాభా సేకరణ చెప్పని మేము కోరుతున్నాం. జనాభా లెక్కలు తీస్తే బయటికి కూడా చేయండి, మాకేం అభ్యంతరం. అది ఎందుకు చేయరు? దాన్ని బట్టి ఎందుకు పెడుతున్నారు? ఇవన్నీ కూడా మేము ఇచ్చేటువంటి హామీని అమలు చేయకుండా మహిళా బిల్లు కూడా రాదు. దీన్ని బట్టి వాళ్ళు ఇచ్చే ఆన్సర్ని బట్టి పైకి మహిళా బిల్లు అని చెప్తున్నారు, కానీ ఎందుకు వచ్చే అవకాశం లేదు. అబద్దాలతో కూడుకున్న పద్ధతుల్లో, జిమ్ములతో కూడుకున్న పద్ధతుల్లో, మోసగాని పద్ధతుల్లో చేస్తున్నారు. రెండోది మీ అడ్మినిస్ట్రేషన్ ఉపయోగించుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయితే వ్యతిరేకంగా ప్రభుత్వం దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం పైన ఎందుకంటే దాడులు చేస్తున్నారు మీరు? మీకు బీజేపీ కదా ఉన్నారని కదా, సేమ్ కేసే కదా లెక్కల స్కాను. కవిత ఉన్నది అదే కేసే, వైసీపీ ఉన్నది అదే కేసే, మొత్తం కలిపి 100 కోట్లే. అంతా కలిసి చేస్తే 100 కోట్లు. 100 కోట్ల స్కామ్ కోసం ఇబ్బంది పడి ఇప్పుడు సిసోడిని జైల్లో పెట్టారు, ఒక ఎంపీని జైల్లో పెట్టారు, ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్ఎల్డీ పార్టీని దొంగ తీసుకున్నారు, మహారాష్ట్ర పార్టీని చెడగొడతా ఉన్నారు, ఇతను హర్యానా అదే పద్ధతిలో ఎదుర్కొంటా ఉన్నారు, డిఫెక్ట్ చేయించి ఎంపీని గెలిపించుకున్నారు. ఈ పద్ధతిలో మీకు వ్యతిరేకం ఉన్నటువంటి మీకు హిమాచల్ ప్రదేశ్లో కూడా అదే పని చేస్తారు. అంటే మిమ్మల్ని వ్యతిరేకించే ప్రభుత్వాలను ఎట్లా అడ్డగోలుగా నరకాలో, అది ఎథిక్స్ లేకుండా, రాజకీయ ధర్మం లేకుండా
రాజకీయ అధర్మంతో చేసేట పనులు చేస్తూ ఉన్నారు. నిజంగా మంచి పని చేస్తుంటే మీకు ఎంత ఇబ్బంది ఉండాలి. మూడవది ఏంటంటే ఈడీలు వెంటబడతా ఉన్నారు. తమిళనాడు పోయి చూస్తే విపరీతమైన దాడులు చేస్తున్నారు, అన్ని చోట్ల దాడులు చేస్తున్నారు. మిమ్మల్ని వ్యతిరేకించిన సంస్థలపైన, ప్రభుత్వాలపైన, రాజకీయ పార్టీలపైన కక్షగట్టి ఫ్రాక్షన్స్ అయిన సరికే దయాదక్ష ఉంటుందేమో తెలియదు, కానీ చెంబలి వాళ్ళకన్నా కొంచెం దయాదక్ష ఉంటుంది తెలియదు కానీ మోడీకి మాత్రం ఏ దయాదక్ష లేదు. మానవాతీతమైన ర్యాబోట్ లాగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. మొత్తం అంగాన్ని ధ్వంసం చేస్తూ ఉంటాడు కూర్చొని పెట్టి. అదే బ్లాక్ మెయిల్ వల్లనే ఇప్పుడు రాష్ట్రాల్లో ఎగబడతా ఉన్నారు. ఇప్పుడు ఈ తెలంగాణలో ఒకటి, ఆంధ్రాలో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రాజకీయ మార్పులు జరుగుతూ ఉన్నాయి. సహజంగా టీడీపీ బీజేపీకి దూరంగా ఉండింది, కానీ దాన్ని రకరకాల పద్ధతులు అందజేసుకొని 17A ఒకటి పైన పెట్టి అది కత్తి తగుతున్న జాగ్రత్తలు పెండింగ్లో పెట్టించి చంద్రబాబు నాయుడిని బాగా ఒత్తిడి చేసి దొంగ తీసుకుంటున్నారు. రాజకీయంగా పోతే మాకేం అభ్యంతరం లేదు. బ్లాక్మెయిల్ చేసి బెదిరించి వీడిల్ని పంపించి ఆ విధంగా రాజకీయ పార్టీని దొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంత దొంగ తీసుకోవాల్సిన ప్రయత్నం మీకేం వచ్చింది? ఒకవైపున జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ లొంగిపోయాడు. 100 కోట్ల రూపాయల కోసం ఇంత పెద్ద ఎత్తున ఉంటే, జార్ఖండ్లో ఉన్న ముఖ్యమంత్రికి మొత్తం కలిపి ఒకసారి 7-8 ఎకరాల స్కామ్ ఉంటే ఆయన జైల్లో పెట్టారు. కానీ ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి దాదాపు 45,000 కోట్ల రూపాయల అవినీతిలో ఉండి 11 కేసులు పెండింగ్గా ఉంటే ఆయన మొత్తం బెయిల్ పైన ఉన్నారు. అంటే స్వాతంత్రం ఇప్పుడు దాకా ఇంత సుదీర్ఘకాలం బెయిల్ ఉన్న లేదు. ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే మోడీ మోకాలు కాడ ఉన్నాడు కాబట్టి, అమిత్ షా పాదాలను వస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు పాదాలకి మోకాళ్ళకి మధ్యలో ఉండే పట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు పోతున్నాడు. రాజకీయాలు పిరికితనం ఉండకూడదు. పిరికి పందలుగా ఉండేటువంటి వాళ్ళు రాజకీయాలు ఉంటే రాజకీయాలు ఉంటాయి. వాళ్ళ కోసం, వాళ్ళ కేసుల కోసం, వాళ్ళ క్షేమం కోసం తెలుగు ప్రజానీకాన్ని గౌరవం తాకట్టు పెట్టింది తెలియదు. అట్లా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టీడీపీ కానీ, అధికార పక్షంగా ఉన్నటువంటి వైసీపీ కానీ, రెండు కూడా తెలుగు ప్రజల యొక్క మానాన్ని తీసుకెళ్లి పాదాలను పెడుతున్నారు. వెంటనే వరకు తెలుగు ప్రజల యొక్క సమస్యని దేశం మొత్తం తీసుకొచ్చాడు, నిలబెట్టాడు. పవర్ఫుల్ ఇందిరాగాంధీ కూడా లొంగ తీసుకున్నాడు. ఆమె లొంగిపోయిందా ఆయన లొంగలే. అంత పవర్ఫుల్గా తెలుగు ప్రజలు పోరాటం సాగించేవాడు. రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తెలుగు ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఆయన పణంగా పెట్టలేదు. ఫైట్ చేశాడు, నిలబడ్డాడు. వాళ్ళ సొంత పార్టీ కూడా ఫైట్ చేశాడు. అట్లాంటి కట్టుబడి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పెరిగి పండుగ మారిపోయాడు. వాళ్ళ తండ్రి పేరు చెడగొట్టుకు పుట్టాడు. ఎట పుట్టాడు? వాళ్ళ తండ్రి పేరు చెడగొట్టడానికి పుట్టాడు. వాళ్ళ మామని చెడగొట్టడానికి చంద్రబాబు పుట్టాడు. ఇద్దరు కలిసి వాళ్ళు స్థాపించిన వాళ్ళ మార్గాల్ని వాళ్ళ పేరు చెప్పుడు ఓట్లు తెచ్చుకునే వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకమైన పద్ధతుల్లో మళ్ళీ బీజేపీ కాళ్ళు పట్టుకుని ప్రయత్నిస్తుంటే ఇది కేవలం మీరు అమ్ముడుపోయి తెలుగు ప్రజానికి ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి తెలుగు ప్రజలకు ద్రోహంగా మారిపోతుంది. ఎందుకంటే అమ్మంటే విభజన చట్టంలో ఉన్న హామీని అమలు చేశారా? మనకున్నటువంటి ప్రత్యేక హోదా ఏం చెప్పారు? రాజధానికి సంబంధించి ఏం చెప్పారు? తర్వాత కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్పారు? బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్పారు? వెనకబడిన జిల్లాలకి సంవత్సరానికి 50 కోట్లు వస్తుంది, అదేమైంది? ఇవన్నీ పంగనామాలు పెట్టారు. తెలుగు ప్రజానీకానికి మొదటి ప్రథమ శత్రువు ఎవరైనా ఉంటే అది బీజేపీ తప్ప ఇంకోటి కానీ కాదు. అట్లాంటి ప్రథమ శత్రువులను బీజేపీ దగ్గరపై కాళ్ళు పట్టుకోవడం అంటే మీకు ఎంతకన్నా మించినటువంటి హీన చేతుల్లో నాకు కనపడదు. హీనంగా రాజకీయాలు ఉండే మీరు పిరికి పనులు బయటకు పోండి, కానీ ఈ పిరికి పనులు ప్రజలను ఆటంకపడతారా? దీన్ని మేము తీవ్రంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాను ఇండియా కూటమి బలపడతా ఉంది, ఎన్డీఏ కూటమి బలహీనపడతా ఉంది. గతంలో వాళ్ళు కొంచెం అనుకున్నారు అంత వచ్చేస్తాం మనకి, ట్రై చేశారు, అదేం కుదరదు. ఇప్పుడు అటు మమతా బెనర్జీలో అట్లాంటి మార్పు వస్తూ ఉంది. మమతా బెనర్జీ మాత్రం కలవాల్సిన పనిలే, బీజేపీకి అయితే కూడా చాలు వాళ్ళు. అట్లాగే కేజ్రీవాల్ కూడా భయపడకుండా నిలబడ్డారు గట్టిగా. అట్లే జైలు పోయినా సరే జార్ఖండ్లో వాళ్ళు గట్టిగా నిలబడుతున్నారు. ఇప్పుడు యూపీలో ఉన్నటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ పోయినా కూడా ఇండియా కూటమిని బలపరిచే పద్ధతుల్లో జరుగుతున్నాయి. చేతులు పంపిణీ జరుగుతూ ఉంది. ఇప్పటికే 4 సీట్లలో సిపిఐ అభ్యర్థులు ప్రకటించింది. అందులో వాయనాడులో ఆయనే రాజా ఆల్ ఇండియా మౌన్ ప్రదేశ్ జనరల్ సెక్రటరీ ఆయనే రాజా ఆమె పేరు. ఆమె సిపిఐ క్యాండిడేట్ డిక్లేర్ చేశారు. ఆయన చేసిన మొదలుకొని మొత్తం అనుకూలత పెరుగుతోంది, బాగా ట్రెండ్ పెరుగుతూ ఉంది.
అట్లా ఇప్పుడు చేశాం. అట్లా తమిళనాడు చర్చలు జరుగుతున్నాయి, సానుకూలమైన చర్చలు. బీహార్లో సానుకూలమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్కి వచ్చేకాడికి సిపిఐ సిపిఎం లెఫ్ట్ కలిసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే కలుపుకుంటాం, లేకుండా కలుపుకోం. అది ఆ విధంగా దేశం మొత్తం మీద దాదాపు 19-20 సీట్ల దాకా గట్టిగా పోరాటం చేయడానికి నిన్న మా సెక్రటరీ మీటింగ్ జరిగింది. ఆ సెక్రటరీలో వివిధ రాష్ట్రాల్లో అనుసరించేటువంటి ఎన్నికల ఎత్తుకలకు సంబంధించి మాట్లాడుకుంటాం. కొన్ని చోట్ల పొత్తు ఉండొచ్చు, కొన్ని చోట్ల పొత్తు ఉండకపోవచ్చు. అంతిమంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కుటుంబం అనుకూలంగానే మేము ఉంటామని చెప్పేసి నేను చెప్తాను. ఇప్పుడు రేపు 1వ తేదీ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసి పెద్ద బహిరంగ సభ పెడతా ఉన్నాం. అక్కడ ప్రత్యేక హోదా సంబంధించినటువంటి అంశం పైన. అట్లాగే విశాఖపట్నంలో ఒక సభ పెట్టబోతున్నాం, అమరావతిలో సభ పెట్టబోతున్నాం. కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కలిసి ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది. అవగాహన ప్రకారం ఒక పబ్లిక్ మీటింగ్ అనంతపురం జరిగింది రాయలసీమ ప్రాంతానికి. ఇంకొకటి తిరుపతిలో జరగబోతా ఉంది. మళ్ళా అమరావతిలో ఒక మీటింగ్ జరగబోతుంది, విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరగబోతుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కలిసి పెద్ద ఎత్తున సభలు పెట్టడం ద్వారా ఇది చాలా ఇష్యూస్తో పాటు పాలిటిక్స్ ఉంటున్నాయి. పాలిటిక్స్ లేకుండా ఉంటాం ఏమైనా సన్యాసమా? పాలిటిక్స్ ఉన్నాయి. రాబోయేటువంటి ఎన్నికల్లో మరి ఇద్దరు తొత్తులైపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక పక్కన, వైఎస్ జగన్మోహన్ ఇద్దరు కూడా పోటీపడి పరమానంద శిష్యులైతే పరమానంద శిష్యుని కాళ్ళు పట్టుకుని ఒత్తిడి చేశారు. ఆ ప్రకారం ఒత్తిడి చేస్తున్నప్పుడు ఆయన లొంగిపోయినప్పుడు ఖచ్చితంగా సిపిఐ కాంగ్రెస్ సిపిఎం కలిసి ఒక వేదిక వద్దాం అనుకున్నాం. సీట్ల పంపిణీ తర్వాత చేసుకుంటాం. ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ మార్పు రావడానికి ఉపయోగపడే పద్ధతిలో ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది సక్సెస్ అవుతుందని చెప్పి మాకు చెప్తాము.